నా కూతురు తప్పుడు వ్యక్తిని ప్రేమించదని నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వేం ఆశపడ్డావో నేన చేస్తారా? నువ్వు వెళ్ళి రాజాని రమ్మని చెప్పు. నాన్నా జై, ఇప్పటి వరకు నా కూతురు అడిగింది ఏది కాదనలేదు. ఇది తన జీవితం. తన జీవితం గురించి తను నిర్ణయం తీసుకోవాలి. ఇష్టం లేని వాడితో పెళ్లి చేసి జీవితాంతం బాధపడుతుంటే చూస్తూ ఉండడం కంటే తను కోరుకునే వాడితోనే పెళ్లి చేసి సంతోషంగా ఉండనీరా. నాకు నా కూతురు సంతోషంగా ఉండాలి, అంతేరా. ఇలా చూడమ్మా, జరిగిందంతా ఆ బాబుని మర్చిపోమని చెప్పు. నేను తనని క్షమాపణ అడుగుతాను. ఆ బాబు ఏమడిగినా కూడా మేం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పు. నేరుగా వచ్చి మాట్లాడమని చెప్పు. అంతేనా? ఏమ్మా, నాన్న మీద నమ్మకం లేదా? ఏంట? అలాగే నాన్న. ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? భయపడటానికి ఏం లేదు. మా ఇంటికి రండి. ఏం ఆలోచిస్తున్నారు? లేదు వల్లి, మీ నాన్న ఏదో పన్నాగం పన్నుతున్నారనిపిస్తుంది. ఆయన ఒక్క రోజులో మారిపోవటం అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. మా అన్నని కావాలంటే అనండి, తనలో అసలు మార్పు రానే రాదు. కానీ మా నాన్న అలా అంతా నన్ను మోసం చేయరు. నా మీద ఆయన ప్రాణాలే పెట్టుకునున్నారు. నా కోసం ఆయన ఏమైనా చేస్తారు. నేను ఆయనకి దేవత అని చెప్తారు. మొదట్లో నేను ఆయన ప్రేమిస్తున్నానని తెలిసినప్పుడు ఆయన కోప్పడ్డారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆయన ఒప్పుకున్నారు. నా కోసం, నా సంతోషం కోసం ఆయన మనసు మార్చుకున్నారండి. ఏంటి, నేను మాత్రం మాట్లాడుతూనే ఉన్నాను, మీరు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. రేపే మా ఇంటికి అమ్మాయిని అడగడానికి రండి. మా నాన్న మనిద్దరికీ ఈ ఊరి గుడిలో పెళ్లి చేయిస్తానని చెప్పారు. మీరు మాత్రం రాలేదంటే తర్వాత మీరు నన్నెప్పటికీ చూడలేరు. వేరే మాట లేదు. నేనొస్తాను వల్లి, నమ్మకంతో ఉండు. అలాగేనండి. ఏంటి, పొద్దు పొడవగానే రమ్మని చెప్పాను కదా. టైం 9 అవుతుంది. ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? ఇవాళ కానీ రాకపోతే అప్పుడు చెప్తాను. అమ్మా వల్లి, ఇవాళ నీ మొహంలో సంతోషాన్ని చూస్తుంటే ఈ నాన్న మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు లోపలికి రామ్మా, అల్లుడు గారు వస్తారులే. రామ్మా, పద. వల్లి, వల్లి, వాళ్ళు వచ్చేలోపు తినేసేయమ్మా. అమ్మా, నాకు ఆకలిగా లేదమ్మా. ఏమండి, ఒకసారి రండి. ఇక్కడ చూడండి, ఆకలి వేయట్లేదంటోంది. ఏమైందమ్మా? నాన్న, నేను తర్వాత తింటాను నాన్న. నా కూతురికి నేనే తినిపిస్తాను, ఇవ్వు, నువ్వెళ్ళు. నేను చెప్పిన మాట ఎవరు వింటున్నారు? పెద్ద పెద్ద విషయాల్లో నేను ఏదైనా చెప్తే నా మాట చెల్లటం లేదు. ఇప్పుడు ఎవరు వింటారని తీసుకోండి. జరగండి. ఏంటమ్మా, రా తల్లి, కూర్చో. నాన్న, అంటే కూర్చో తల్లి, కూర్చో. అంటే నాన్న, ఆయన వస్తారు. అంతా మాట్లాడేసుకున్న తర్వాత మనం అందరం కలిసి భోజనం చేయొచ్చు కదా అని. ఇప్పుడు 9 అయింది కదమ్మా. ఆయన వచ్చిన తర్వాత మధ్యాహ్నం విందు చేద్దాం. అప్పుడు అందరం కలిసి తినొచ్చుగా. సరేనమ్మా, ఇప్పటికి తినమ్మా. ఇదిగో.
కోటీశ్వరవంతుల కుటుంబం కాదు, సాధారణమైన వాళ్ళు. దానికి మించి మిమ్మల్ని ఎదిరించి నాటకాలు కూడా వేశారు. తెలుసమ్మా, నాకు ఆ అబ్బాయి మీద కించిత్ కోపం కూడా లేదు. ఉన్నది ఒకటే జీవితం. అందులో ఒకరి మీద ఒకరు కోపాలు పెంచుకొని ఏం సాధించగలమని కూతురికి కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోతే అప్పుడు నేను కన్నతండ్రిగా ఉండడం ఎందుకు? నువ్వు తిను. అవునమ్మా, పెళ్ళైన తర్వాత అల్లుడు గారితో వెళ్ళిపోతారా బంగారం? సరే, పర్లేదమ్మా. నువ్వెక్కడుంటే నేను అక్కడికొచ్చి నిన్ను చూసుకుంటాను, సరేనా? నాన్న, నాకేదో కళ్ళు తిరుగుతున్నట్టుంది, మైకం కమ్మినట్టుంది. నిన్ను నా ప్రాణం అనుకున్నా, కానీ నా చేతులతో విషం తినిపించి చంపేట్లు చేసుకున్నావు కదే. ఏమ్మా? అయ్యయ్యో, ఏయ్, వల్లి, వెళ్ళు. ఏమిటండి? దగ్గరికి రాకో. అయ్యయ్యో, నా కూతుర్ని చంపేశారే. ఏయ్, అరవకు. మరా నాటకాలతో పంపించమంటావా దీన్ని? ఆ? ఊరందరి ముందు నన్ను అవమానించాడు. ఆ నాటకాల్లోనే పెళ్లి చేసుకుంటానని నాకే చెప్తోంది. ఏమే, నేను చేతులు కట్టుకొని చూస్తాననుకున్నారా? కన్న బిడ్డ కంటే నాకు గౌరవమే ముఖ్యమే. నా గౌరవమే ముఖ్యం. నేను మిమ్మల్ని ఎంత నమ్మాను, నన్ను ఎంత మోసం చేస్తారా నాన్న? వల్లి, వల్లి.